ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మనం వినాయకుడిని ప్రార్థిస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23 వరకు గ్రహాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, వాటి యొక్క రిజల్ట్ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర మిథున రాశిలో గురుడు, మరి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి సింహరాశిలో ప్రవేశించేస్తాడు. కన్యారాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు. అదేవిధంగా మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మరి చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి అంటే కుజుడు తృతీయ స్థాన సంచారం యోగదాయకంగా ఉన్నాడు. చంద్రుడు లాభ వ్యయ జన్మస్థానాల సంచారం, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. గత 4 వారముల కంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా యోగదాయకంగా ఉన్నది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, ప్రతి పని కూడా నిదానంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. వారాంతం మళ్ళా కార్యజయం, అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. ప్రధానమైన గ్రహముల యొక్క బలం చాలా సామాన్యంగా ఉండడం చేతను విశేషమైన ఫలితాలనిచ్చేటువంటి వివాహాది శుభ ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన విషయాలన్నీ కూడా మీకు చక్కగా పూర్తవుతాయి. విద్యార్థులకి పర్వాలేదు. రాజకీయ నాయకులకు పెద్దగా గుర్తింపు లేదు. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ అంతంత మాత్రంగానే కనబడుతున్నాయి. చాలా నిదానంగా వ్యవహరించాలి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు చూస్తే వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మిగిలిన వారికి కూడా అంటే వృత్తులు చేసేవారు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరికైనా వార ప్రారంభం వారాంతం పర్వాలేదు, చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. అందుచేత అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే ఆలస్యం అవుతాయి. సామాన్యమైన పనులకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వేళకి భోజనము, అనుకున్నటువంటి పని కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న పనులకు ఇబ్బంది లేదు. అయితే ఈ రాశివారు మరి ఇంకా బాగుండాలి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. నవగ్రహాల చుట్టూ తిరగాలి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. అంటే ఈ వారం చంద్రుడి యొక్క బలం వల్ల ఉత్సాహంగా ఉన్నప్పటికీ విశేషమైనటువంటి ఫలితాలు కష్టంగా ఉంటాయి. కాబట్టి నవగ్రహ ఆరాధన చేయండి, విజయం వైపుకు వెళ్ళండి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన, దానాల్లో మరి మినుగులు దానం చేయండి, విశేషమైన ఫలితం ఉంటాయి.